మనకి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రోడ్ కొంచెం చిన్నగా అవ్వడం వల్ల చాలామంది రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మరి రోడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో ఏమో కానీ మనకి ఎన్ని బండ్లు రాంగ్ రూట్లో కనిపిస్తే ఒకసారి లెక్క పెట్టుకుందాం. మీరే లెక్క పెట్టుకోండి, నేనేం లెక్క పెట్టా. అంటే నేను రాంగ్ రూట్లో పోనా అంటే నేను ఎప్పుడో ఒకసారి పోతా, నేను కూడా బండి డ్రైవ్ చేస్తా. మేజర్గా అయితే 99% కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ రూట్లో పోవడం వల్ల మన తప్పు ఉండదు. ఫస్ట్ థింగ్, మనం వెనకకెళ్ళి గుద్దినా కూడా మన తప్పు ఉండదు. మనం ఇట్లా మాట్లాడనీకి ఉంటుంది. మనం రాంగ్ రూట్లో పోయినాం అనుకోండి, మాట్లాడనీకి ఏముండదు, మనం తక్కువలో దొరికిపోతాం. అది సంగతి. ఇక కొంతమంది రాంగ్ రూట్లో వచ్చినా కూడా దబాయిస్తారు, కానీ ఇక కరెక్ట్ రూట్లో పోతే మన తప్పు ఉండదు బ్రో, అంతే. అది సంగతి. మీరే కౌంట్ చేయండి. నేనైతే ఎవరిని మనుషులని అయితే ఏమనను, ఎందుకంటే మనిషి మంచోడే కానీ స్వార్థపరుడు. మీరే కౌంట్ చేయండి ఎన్ని బండ్లు రాంగ్ రూట్లో వస్తున్నాయో. పెట్రోల్ షార్టేజ్ తగ్గింది బ్రో. నిన్న జర బంకులు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఖాళీగా అంటే ఉన్నాయి. ఇక 2 నెలలకు సరిపోయేంత పెట్రోల్ ఉందంట మన దగ్గర. అమెరికాలో ఎక్కువ ఉన్నది, ఇరాన్లో ఎక్కువ ఉన్నది, ఆ వెనుజులాలో ఎక్కువ ఉన్నది. నేను కూడా యూట్యూబ్ వీడియోలో చూసిన, అదంతా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉన్నాయి కదా, అవన్నీ భూమికి ఇట్లా భూమి లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయినాయంట. దాని ద్వారా వస్తుందంట మరి క్రూడ్ ఆయిల్. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాకు కూడా డౌటే. ఇది నాకేం తెలిసినట్టు చెప్పట్లే, డౌట్ అంతే. మనకు అన్నీ తెలియదు కదా, తెలియాలని రూల్ కూడా ఏం లేదు. అది సంగతి. మొత్తానికైతే మనం ఈ భూమి మీదకి వచ్చినాం. అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఒక పక్షి అనుకుంటుంది, ఈ మనుషులు ఏందో వెరైటీగా అన్ని ఇట్లాంటివి తయారు చేస్తురు అనుకుంటుంది ఒక పక్షి. ఒక సింహం కానీ చిరుతపులి కానీ దానికి ఆకలి అయినంత వరకే తింటుంది. ఎంతైనా సరే ఒకటేసారి 10 జింకలను వేటాడదు కదా. మనిషి వేటాడుతూనే ఉన్నాడు ఇంకా మొత్తం భూమి నాశనం అయిపోయేదాకా టెక్నాలజీ పేరుతోటి. టెక్నాలజీ ఏం తప్పలేదు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉంది వల్లనే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా, మీరు వీడియో చూస్తున్నారు. కానీ ఇక మరీ ఎక్కువైపోతున్నది బ్రో, మరీ ఇంతగానో. అది సంగతి. సర్వీస్ రోడ్లకి అయితే వచ్చేసినాం. డే 113 పార్ట్ 6 అనమాట.